వెల్కమ్ టు మెగానెట్ టీవీ బన్నీ టాపిక్. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఇప్పుడు రగులుతున్న తీవ్ర ఆగ్రహ జ్వాలలకు ఈ ఒక్క నినాదమే నిలువెత్తు నిదర్శనం. సొంత దేశంలో ఆకలి కేకలు, ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత వెంటాడుతుంటే ప్రజల దృష్టిని మళ్లించేందుకు షరీఫ్ సర్కార్ సరికొత్త కుట్రకు తెరలేపింది. భారత సార్వభౌమాధికారాన్ని తీవ్రంగా ధిక్కరిస్తూ వ్యూహాత్మక గిల్గిత్ బాలిస్తాన్ ప్రాంతాన్ని పాకిస్తాన్లో 5వ రాష్ట్రంగా మార్చేందుకు పాక్ సైన్యం రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం అక్కడ బూటకపు తీర్మానాలు ఆమోదించారు. అసలు గిల్గిత్ను 5వ ప్రావిన్స్గా మార్చడం వెనుక డ్రాగన్ కంట్రీ చైనా వ్యూహం ఏంటి? సిపెక్ ప్రాజెక్టు పేరుతో 100 కోట్లు కుమ్మరించి అక్కడ సహజ వనరులను దోచుకోవడానికే పాక్ ప్రభుత్వం గిల్గిత్ను చైనాకు లీజుకు ఇవ్వబోతుందా? భారత్ సార్వభౌమాధికారాన్ని తీవ్రంగా ధిక్కరిస్తూ వ్యూహాత్మక గిల్గిత్ బాలిస్తాన్ ప్రాంతాన్ని పాకిస్తాన్లో 5వ రాష్ట్రంగా మార్చేందుకు పాక్ సైన్యం రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం అక్కడ బూటకపు తీర్మానాలు ఆమోదించారు. అసలు గిల్గిత్ను 5వ ప్రావిన్స్ గా మార్చడం వెనుక డ్రాగన్ కంట్రీ చైనా వ్యూహం ఏంటి? సిపెక్ ప్రాజెక్ట్ పేరుతో 100 కోట్లు కుమ్మరించి అక్కడ సహజ వనరులను దోచుకోవడానికే పాక్ ప్రభుత్వం గిల్గిత్ను చైనాకు లీజుకు ఇవ్వబోతుందా? భారత్ అంతర్భాగమైన పీఓకేలో అసలేం జరుగుతుంది? నవభారతి కుట్రను ఎలా ఎదుర్కొంటోంది? పాకిస్తాన్ ప్రభుత్వం తన అంతర్గత సంక్షోభాల నుండి ప్రపంచ దృష్టిని మళ్లించేందుకు మళ్లీ గిల్గిత్ బాల్టిస్తాన్ కార్డును తెరపైకి తెచ్చింది. సొంత దేశంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, తీవ్ర రాజకీయ అస్థిరత వెంటాడుతున్న వేళ షరీఫ్ సర్కార్ ఈ సరికొత్త రాజకీయ నాటకానికి తెరలేపింది. భారత సార్వభౌమాధికారాన్ని తీవ్రంగా సవాలు చేస్తూ గిల్గిత్ బాలిస్తాన్ను 5వ ప్రావిన్స్ గా మార్చేందుకు కుట్రలు ముమ్మరం చేసింది. ప్రస్తుతం పంజాబ్, సింధు, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే 4 రాష్ట్రాలు మాత్రమే ఆ దేశంలో అధికారికంగా ఉన్నాయి. అయితే సైన్యం రాసించిన స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తున్న బూటకపు సంకీర్ణ ప్రభుత్వం అక్కడ 5వ రాష్ట్ర ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. గిల్గిత్ అసెంబ్లీలో ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని అధికార, విపక్ష సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించడం తీవ్ర కలకలం రేపుతుంది. గతంలో 2009, 2018 ఉత్తర్వుల ద్వారా లభించిన అధికారాలను అడ్డుపెట్టుకుని తాత్కాలిక రాష్ట్ర హోదాను డిమాండ్ చేస్తున్నారు. అయితే జమ్మూ కాశ్మీర్, లడఖ్లతో పాటు గిల్గిత్ బాలిస్తాన్ను కూడా భారత్లో విడదీయరాని అంతర్భాగమనే సత్యాన్ని ఢిల్లీ స్పష్టం చేస్తుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో దాదాపు 85% పైగా విస్తీర్ణంతో అతిపెద్ద ప్రాంతంగా ఉన్న ఈ భూభాగంపై ఇస్లామాబాద్కు ఎలాంటి హక్కు లేదు. భారత ప్రభుత్వం తన అధికారిక మ్యాప్లో ఈ ప్రాంతాన్ని లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో స్పష్టంగా చేర్చిన విషయం తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఎప్పుడైతే భారత్ దూకుడు పెంచిందో అప్పటి నుండే పాక్ పాలకుల్లో అసలైన వణుకు మొదలైంది. ఒకవేళ భారత్ ఈ వ్యూహాత్మక ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటే తమ ఉనికికే ప్రమాదమని ఇస్లామాబాద్ భయపడుతోంది. అమ్మడానికి వాడు ఎవడు, కొనడానికి వీడెవడు అంటూ పీఓకే ప్రజలు పాకిస్తాన్, చైనా కుమ్మక్కుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిల్గిత్ బాలిస్తాన్లోని అపారమైన సహజ వనరులను ఇస్లామాబాద్ పాలకుల అండతో డ్రాగన్ దేశం యథేచ్ఛగా దోచుకుంటుంది. అక్కడ జరుగుతున్న ప్రజా ఆందోళనలు, ధర్నాలు పాకిస్తాన్ నిరంకుశత్వానికి, పక్షపాత వైఖరికి నిలువెత్తు అద్దం పడుతున్నాయి. ఐక్యరాజ్య సమితి తీర్మానాలు, చారిత్రాత్మక సిమ్లా ఒప్పందాన్ని పూర్తిగా పక్కన పెట్టి పాక్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుంది. కశ్మీర్ వివాద పరిష్కారానికి కట్టుబడి ఉంటామని పైకి చెప్తూనే లోపల చైనా ప్రయోజనాల కోసం భూభాగాలను తెగ నమ్ముతోంది. 5వ రాష్ట్రంగా ప్రకటించడం వెనుక అసలు ఉద్దేశం ఈ ప్రాంతాన్ని బీజింగ్కు లీజుకు ఇవ్వడమేనని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సిపెక్ ప్రాజెక్టు పేరుతో చైనా ఇక్కడ 100 కోట్లు కుమ్మరించడంతో పాటు తన ప్రాబల్యాన్ని వేగంగా పెంచుకుంటుంది. సహజ వనరులతో తులతూగే ఈ ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుని ఖనిజాల వ్యాపారం చేయాలని జిన్పింగ్ సర్కార్ చూస్తోంది. గిల్గిత్ వ్యూహాత్మక ప్రాంతం చైనా చేతుల్లోకి వెళ్తే భద్రతాపరంగా తీవ్ర ముప్పు వాటిల్లుతుందని భారత్ భావిస్తోంది. అందుకే ఇస్లామాబాద్ తీర్మానాలను తీవ్రంగా ఖండిస్తూ తన భూభాగాన్ని కాపాడుకోవడానికి ఢిల్లీ అటాకింగ్ మోడ్లోకి వెళ్ళింది. చైనా అండ చూసుకొని పాకిస్తాన్ మితిమీరి ప్రవర్తిస్తే తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి భారత సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ప్రస్తుతం నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చి ఇస్లామాబాద్పై తిరుగుబాటు చేస్తున్నారు. సొంత భూభాగాన్ని చైనాకు కట్టబెట్టే కుట్రలను అక్కడి స్థానిక నాయకులు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చట్టసభల్లో ఆమోదించిన తీర్మానాలు కేవలం సైన్యం ఒత్తిడితో జరిగిన ప్రవాహాసమని వారు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని కాలరాస్తూ రాష్ట్ర విర్భావం పేరుతో అసలు ఉనికిని దెబ్బతీసేందుకు పాక్ కుట్ర పన్నింది. బీజింగ్ రుణ ఉచ్చులో చిక్కుకున్న
ఇస్లామాబాద్ అప్పులు తీర్చలేక తమ భూభాగాలను విక్రయించే పరిస్థితికి దిగజారిపోయింది. గిల్గిత్ ప్రాంతంలో నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టుల వల్ల స్థానికులకు ఎలాంటి ప్రయోజనం అందకపోగా ఉపాధి కోల్పోతున్నారు. పర్యావరణ నాశనంతో పాటు ఖనిజ సంపద దోపిడీకి గురి కావడంతో ప్రజల్లో తీవ్ర అన్యాయ భావన, ఆందోళన పెరుగుతుంది. పాకిస్తాన్ పాలకుల మోసాన్ని పసిగట్టిన ప్రజలు భారత్ వైపు ఆశగా చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ వేదికలపై పాక్ నాటకాలను ఎండగడుతూ భారత దౌత్యవేత్తలు ఇప్పటికే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లడఖ్లో భాగంగా ఉన్న గిల్గిత్ను ఆక్రమించుకోవడమే కాకుండా దాంతో వ్యాపారం చేయడం చెల్లదని భారత్ హెచ్చరించింది. భారత సార్వభౌమాధికారాన్ని ధిక్కరిస్తూ తీసుకునే ఎలాంటి నిర్ణయాలైనా చెల్లకుండా పోతాయని ఢిల్లీ స్పష్టం చేసింది. ఒకవైపు గిల్గిత్ వివాదం నడుస్తూ ఉండగానే మరోవైపు బలూచిస్తాన్ ప్రాంతం పాకిస్తాన్ నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఈ ప్రాంతం నుండి వచ్చే సహజ వాయువుపై ఆధారపడి ముక్కాలీలు నడుస్తున్న పాకిస్తాన్కు బలూచిస్తాన్ విడిపోవడం కోలుకోలేని దెబ్బ. ఒకవేళ బలూచిస్తాన్ పూర్తిగా చేజారిపోతే పాకిస్తాన్ భూభాగంలో దాదాపు సగానికి పైగా తుడుచుపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఖనిజాల కోసం, ఇంధన అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన దయనీయ స్థితిలో పాక్ నెట్టబడింది. దేశం నలుమూలల నుండి విడిపోవు శక్తులు బలంగా తయారవుతుంటే పాక్ పాలకులు మాత్రం గిల్గిత్ జపం చేస్తున్నారు. చైనా ఆర్థిక సహకారంతోనే పాకిస్తాన్ ఇంతగా రెచ్చిపోతుందని అంతర్జాతీయ విశ్లేషకులు స్పష్టంగా చెబుతున్నారు. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఈ ప్రాంతం గుండానే వెళ్తూ ఉండడంతో డ్రాగన్కు ఇక్కడ పూర్తి ఆధిపత్యం కావాలి. అందుకే పాక్ ప్రభుత్వంతో బూటకపు తీర్మానాలు చేయించి ఈ ప్రాంతాన్ని చట్టబద్ధంగా తమ గుప్పెట్లోకి తీసుకోవాలని చూస్తోంది. భారత్ నుండి ఎదురయ్యే వ్యూహాత్మక సవాళ్లను ఎదుర్కోవడానికి చైనా, పాక్ కలిసి ఈ ఉమ్మడి కుట్రకు తెరతీశాయి. కానీ నవభారత్ తీరు మునుపటిలా లేదని దౌత్య పరంగానూ, మిలిటరీ పరంగానూ తగిన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఏ క్షణంలోనైనా ఆక్రమిత భూభాగాలను భారత్ రీక్లెయిమ్ చేసుకుంటుందనే భయం పాక్ ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వడం లేదు. భారతదేశ సరిహద్దుల వద్ద జరుగుతున్న ఈ పరిణామాలు కేవలం ప్రాంతీయ రాజకీయం మాత్రమే కాదు, అంతర్జాతీయ భద్రతకు సంబంధించిన అంశం. లడఖ్ సరిహద్దుల్లో చైనా చేసే అల్లర్లకు, పాకిస్తాన్ చేసే ఈ కుట్రలకు ప్రత్యక్ష సంబంధం ఉందనేది స్పష్టమవుతుంది. ఐక్యరాజ్య సమితి నిబంధనలను బేఖాతరు చేస్తూ భూభాగాల సరిహద్దులను మార్చాలని చూడడం తీవ్ర నేరంగా భారత్ పరిగణిస్తోంది. నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం సరిహద్దు రక్షణ విషయంలో అత్యంత కఠినమైన వైఖరిని అవలంబిస్తోంది. గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రజల హక్కులను కాలరాస్తూ వారిని చైనాకు బానిసలుగా మార్చే పాక్ కుట్రలను భారత్ అడ్డుకుంటుంది. అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఒంటరి కాగా భారత్కు ప్రపంచ దేశాల నుండి బలమైన మద్దతు లభిస్తుంది. పీఓకేను ఖాళీ చేసి తమ భూభాగాన్ని అప్పగించాలని భారత్ ఇప్పటికే స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. ఆక్రమిత ప్రాంతాల్లో పాక్ సైన్యం జరుపుతున్న అక్రమాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు త్వరలోనే ముగియనున్నాయి. ఏదేమైనా భారత్ తీసుకుంటున్న వ్యూహాత్మక అడుగులు పాకిస్తాన్ ఆర్థిక, రాజకీయ పునాదులను మరింతగా కదిలిస్తున్నాయి. డ్రాగన్ దేశం ఎంతటి కుట్రలు పన్నినా భారత సార్వభౌమాధికారాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవడంలో రాజీ పడేదే లేదు. గిల్గిత్ బాల్టిస్తాన్ భారత్లో అంతర్భాగమనే వాస్తవాన్ని ప్రపంచంలో ఏ శక్తి మార్చలేదనేది అక్షర సత్యం.